రేంజ్. అయితే ఇందాక మనం చర్చించాము. అయితే యమధర్మరాజు వారి శిష్యులకు చక్కగా భగవన్ నామం ఇంత గొప్పదో దాని విషయం చెప్పినాడు. భగవన్ నామం యొక్క మహాత్మ్యం ఎంత గొప్పదంటే ఏతావతాలు అంటే ఏంది, కేవలము భగవన్ నామము కృష్ణుని నామం జపం చేస్తే సరిపోతుంది. మిగతా ఏం కూడా చేసే అవసరం లేదు. మిగతా ఏ పూజలు పునస్కారాలు యజ్ఞాలు దానాలు తపాలు ఏం చేసే అవసరం లేదు. ఏతావతాలు అలా అనేది సరిపోతుంది, ఇనఫ్. ఇంకేం చేసే అవసరం అన్నది లేదు. సో చాలా స్పష్టంగా యమధర్మరాజు చెప్పేమంటే ఏతావతానం అగ నిర్హరణాయ పుంస, తను చేసుకున్న పాప కర్మల నుండి విముక్తి పొందడానికి భగవన్ నామం జపము సరిపోతుంది. మిగతా ఏ యజ్ఞ దానం తప చేసే అవసరం లేదు. మనం చర్చినట్టు జనాలు ఇటు అటు ఈ యాత్రలు ఆ తీర్థక్షేత్రాలు ఈ పూజలు ఆ పూజలు ఈ యజ్ఞాలు ఆ యజ్ఞ కోసం చేసుకున్న పాపాలు కొంచెం తొలగిపోవాలి. గంగా స్నానం దేనికోసం పాపం తొలగిపోవాలి. కానీ ఇక్కడ ఎవరు వ్యక్తులు నాట్ రిక్వైర్డ్. ఏతావతారం అగ నిర్హరణాయ పుంసాం సంకీర్తనం, కేవలం సంకీర్తన చేస్తే మాత్రం. దేని సంకీర్తన? భగవతో గుణ కర్మ నామ ధ్యేయం. గుణ కర్మ నామం, భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క గుణాలు, భగవంతుని యొక్క కర్మలు, అవి కేవలం శ్రవణం కీర్తనం చేస్తేనే అవుతుంది అన్ని పాపాలు తొలగిపోతుంది. వ్యక్తి పాప విముక్తుడైపోతుంది. ఇక భగవద్గత వినుడు, భగవన్ నామం జపం చేసుడు, లేకుంటే భగవంతుని విషయం చెప్పుడు, దీనికి ఏం అవసరం లేదు. ఏమవసరం? ఇప్పుడు మీరు కూర్చున్నారు, నేను కూర్చున్నాను, మన అవసరం పట్టిందా? మన ఖర్చు అయిందా? ఉండదా? ఇలా పెట్టుబడి ఏముందా? ఏం లేదు. ఏం ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇన్వెస్ట్మెంట్ ఏముంది? కొంచెం టైం. మళ్ళీ టైం కామన్. మనం ఇంటికెళ్ళే కాశీ గంగా స్నానం చేస్తాము, టైం పడుతుంది కదా, ట్రావెలింగ్ టైం పోతుంది. అది స్నానం చేసేది 5 నిమిషాల పని, 3 ముంగులు. కానీ 3 ముంగుల కోసము ఇంటికెళ్ళే ఎంత టైం, ఎన్ని ఖర్చులు అవ్వలేదా? హోటల్ ఉండు, తినుడు, చేసిన అవన్నీ ఎన్ని ఖర్చులు. కానీ దీనికి ఏం ఖర్చు ఉంది? నథింగ్. ఎక్కడ ఉన్నామో, ఏ చోటు ఉన్నామో, ఏ స్థానంలో ఉన్నామో ఏం పర్వాలేదు. కేవలం కూర్చొని ఏం చేస్తుంది? భగవంతుని నామం జపం చేస్తుంది. దాంతోపాటు భగవంతుని యొక్క గుణాలు, భగవంతుని యొక్క కర్మలు చేసినవి, భగవంతుడు చేసే కర్మలు లీలలు అంటాము, ఆ లీలను మనం చర్చించడం. ఈ శ్రవణ కీర్తనే సరిపోతుంది, ఇంకేం అవసరం అన్నది లేదు. ఇది ఎవరెప్పుడు? యమధర్మరాజు. ఇది అథారిటీ, ఇది ఒక ప్రామాణికమైన అథారిటీ నుండి ఈ విషయం వస్తున్నమాట. కనుకనే ఉదాహరణ చెప్తుంది. ఇది తన ఇష్టం కూడా చెప్తున్నారు. ఏమంటున్నాడు? విరుక్ష్యపుత్ర అనగవాన్ అజామిలోపి. అఘవాన్, అజామిలు ఇక్కడ అఘవాన్ అంటున్నాడు. పేరు కూడా అడ్జెక్టివ్. మనం కదా డాక్టర్ అని పెట్టుకున్నాడు, పేరు కూడా డాక్టర్ అని పెట్టుకోవడం, మన పేరు తన సీఎం పెట్టుకోవడం, ఏదో డిగ్రీ పెట్టుకున్నాం కదా. అజామికి ఏం డిగ్రీ ఉంది? అఘవాన్. వాన్ అంటే ఏంటి? పొసెసర్. ఇప్పుడు ధనవాన్ అంటే చాలా ధనము ఉన్నవాడు. ఇక్కడ అఘ అంటే ఏంటి? పాప. అజామిలు ఎవరు? పాపిస్తుడు, పాపని మొత్తం పొరపెట్టుకున్నాడు. పేరు పెట్టది అఘవాన్ అని. ఇన్ని పాపాలు పొరపెట్టుకున్నాడు, ఈ పేరే అఘవాన్ అయిపోయింది. కనుకనే విరుక్షపుత్రాన్ అఘవాన్ అజామిలోపి. ఏం విషయం అజామిలుడు? విరుక్షపుత్రాన్, కేవలము
అనుకోకుండా తన కొడుకును ఆహ్వానించుకున్నాడు. పుత్ర విరుక్ష పుత్ర భగవాన్ అజామిలోకి. మరి ఎప్పుడు మరి ఏం చేశాడు? నారాయణేతి మ్రియమానం ఇహాయముక్తి. మ్రియమానం అనేది అంతకాలంలో చనిపోయేటప్పుడు పరోక్షంగా భగవాన్ ఆహ్వానించాడు. పరోక్షంగా, డైరెక్ట్లీ కాదు. ఇట్ ఈడ్ నాట్ కాల్ అవుట్ నారాయణ రెఫరింగ్ టు నారాయణ. నారాయణ ఉద్దేశించి నారాయణ పేరు జపం చేయలేదు. ఎవరు ఉద్దేశించి? విరుక్షపుత్ర తన కొడుకును సంబోధించి. హి వాజ్ రెఫరింగ్ టు హిస్ సన్. తన కొడుకును సంబోధించి నోటి నుండి నారాయణ అనేది పరోక్షంగా, డైరెక్ట్లీ కాదు. అయినప్పుడు లాభం ఏమైంది? ఇహాయ ముక్తి, సంసార చక్రంలోకి వెళ్ళే ముక్తి లభించింది. సో అనుకోకుండా భగవన్ నామం జపం చేస్తే, పలుకుతే ముక్తి లభిస్తుంది. మరి ప్రత్యేకించి కూర్చుండి చేస్తే, ప్రత్యేకించి మనం కూర్చుండి భగవంతుని సంబోధించి మనం భగవన్ నామం జపం చేస్తే ఇంకెంత లాభం ఊహించలేదు. ఈ విషయం మనం ఇందాక చర్చించుకున్నాం. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, భగవన్ నామం మహిమ, భగవంతుని యొక్క నామము గుణ కర్మ లీలలు ఇంత గొప్ప ఉంటుంది మహిమ, మరి జనాలు ఎందుకు పాటించలేకపోతారు? ఎందుకు ఈ పద్ధతిని, ఈ భాగవత్ ధర్మంని ఎందుకు స్వీకరించలేకపోతారు? మరి సరళమైన మార్గం వదిలిపెట్టుకొని కఠినమైన మార్గం ఎందుకు పడుతున్నారు? యమదూతలు ప్రశ్నించవచ్చు అమర ధర్మరాజుకి, అయ్యా మీరు చెప్పుకుని మాట బరోబరే, కానీ ప్రపంచం జనాలు ఏమిస్తారు? యజ్ఞాలు, దానాలు, తపాలు, పూజలు, పునస్కారాలు అవి ఎన్నో చేస్తుంటారు. ఎందుకు అవన్నీ? చక్కగా కూర్చుని భగవన్నామం చెప్పేసి అయిపోతుంది కదా. ఇప్పుడు మనం కూడా ప్రచారం చేసినప్పుడు వెళ్తాం, అవసరం జపం చేయాలి లేదు. ఇప్పుడు ప్రభుపాద వారు దీనికి సంబంధంలో చెప్తారు అన్నమాట. బృందావనంలో మా బృందావనం టెంపుల్ ఉంది, మా బృందావనం ఇస్కాన్ టెంపుల్ ఉంది. 1971 ఆ టెంపుల్ ఓపెనింగ్ అయింది. టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు జరిగింది, ప్రాణ ప్రతిష్ట. అప్పుడు ప్రభుపాద రాత్రులు అనమాట. సో ప్రభుపాద చెప్తున్నారు, ఆ మందిరం ఓపెనింగ్ కోసము మేము 7 రోజులు కార్యక్రమం పెట్టినాము. 7 రోజులు ఇక్కడ మందిరం ప్రాణ ప్రతిష్ట ఉంటే 7 రోజులు కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వం ఎందుకు చేసినాం అవన్నీ? వాస్తవంకు కలియుగంలో ఎటువంటి యజ్ఞము వర్తిస్తుంది? సంకీర్తన యజ్ఞం. కలియుగంలో చేసే యజ్ఞం ఏంటి? సంకీర్తన యజ్ఞం. నార్మల్ యాగాలు చేస్తుంటుంది, అర్చకులు పంతులందరూ కూర్చొని స్వాహ స్వాహ చేస్తుంటారు. అది కలియుగంలో కేవలం భక్తులు కూర్చొని హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే అదే యాగం అవుతుంది. మా హైదరాబాద్ టెంపుల్ ఉంది, ఆర్కిడ్స్ టెంపుల్. ఆ ఆర్కిడ్స్ టెంపుల్ ఎట్లా వచ్చింది? అదే 1971 కాలంలో తెలంగాణలో మొత్తము డ్రౌట్, కొరువు ఉండేది, వర్షం లేదు, ఏం లేదు. వర్షాకాలం మొత్తం గడిచిపోయింది, వర్షం ఒక చుక్క లేదు. అప్పుడు ప్రభుపాదుల వారు శిష్యులతో సహా హైదరాబాద్ వచ్చేసింది. ప్రభుపాదులు ఇదే విషయం ఏం చెప్తున్నమాట క్లాస్. ఈ కలియుగంలో యాగం అంటే ఏం యాగము? సంకీర్తన యాగం. అప్పుడు ఆ విశ్వ హిందూ పరిషత్ కి ఫైనాన్స్ అని తెలియదు, కోశాధ్యక్షుడా, ఫైనాన్స్ కోశాధికారి సంథింగ్ లైక్ దట్. కొత్తడు ఎవరు? జి పుల్లారెడ్డి, విశ్వ పరిషత్. సో అతను కూడా ఆ క్లాస్ ఉన్నమాట. సో ప్రభుత్వం క్లాస్ చెప్తున్నారు, వాస్తవంగా వర్షం కోసము యాగాలు చేస్తారు. యాగాలు చేస్తే వర్షం వస్తుంది, కానీ కలియుగంలో మనము అవన్నీ యాగాలు అవసరం లేదు,
సంకీర్తన యాగం చేస్తే వర్షం పడుతుంది చెప్పేసి. కానీ నిజం కదా? అవును నిజం. తప్పుడు చార్మినార్ నుండి ఎక్కడి వరకు ఈ పుల్లటి ఎవరు వచ్చారు కదా, ఎక్కడ అది మొత్తం భక్తులందరూ పెద్ద ఎత్తున నగర సంకీర్తన చేసింది. ఆ హ్యాబిట్స్ ఆఫ్ పుల్లటి వచ్చేసరికి భూమి వర్షం, ఇంకా విపరీతమైన వర్షము. ఈ పుల్లటి నమ్మకం కలిగి అతని మొత్తం ఆ ల్యాండే ఇచ్చేసి మందిరం కట్టించింది. అది మన ఇండియాలో సెకండ్ మందిరం, హ్యాబిట్స్లో ఉన్న మందిరం. ప్రభుపాద గారు ప్రత్యేకించి అక్కడ విగ్రహాలు ప్రతిష్టాపన చేసింది రాధామదన్. ఇది ప్రూఫ్. ఇప్పుడు వర్షం రాకపోతే అందరూ ఏం చేస్తారు? యాగం చేస్తారు. యాగం చేస్తే వర్షం పడలేదు. కానీ కేవలం సంకీర్తన చేస్తేనే వర్షం పడలేదు. అట్లా కృష్ణ బలరాం బృందావన్ టెంపుల్ అప్పుడు ప్రభుపాద గారు 7 రోజులు ఈ యాగాలు అన్నీ ఇప్పించాడు అనమాట. ఇప్పుడు ప్రభుపాద చెప్తారు ఇక్కడ అవన్నీ ఎందుకు చేయించినాం? వాస్తవం ఏం అవసరం లేదు. కానీ లోకల్ బ్రాహ్మణ్స్, లోకల్ అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు మేము గల ఇవన్నీ యాగాలు ఏ రోజుల కార్యక్రమాలు చేయకపోతే జనాలు ప్రతిష్టాపన విధి జరగలేదు, కొంతమంది విగ్రహ ప్రతిష్టాపన లేదు, ఆ మందిరము ప్రామాణికం కాదు, బోనపడి కాదు. వాళ్ళు నిందిస్తారని కేవలం వాళ్ళకు చూపెట్టడానికి, వాళ్ళ సంతోషం, వాళ్ళ సంతృప్తి కోసము మేము ఇవన్నీ యాగం చేయించాం. కానీ ప్రభుపాదము నిజమైన ప్రాణ ప్రతిష్ట ఎట్లా జరిగింది? మందిరము గర్భగుడి వెనకాల యూరోపియన్ అమెరికన్ భక్తులు కూర్చుండి 7 రోజులు నిరంతరము సంకీర్తన చేసిండ్రు. అదే వాస్తవంకు నిజమైన ప్రాణ ప్రతిష్ట. ఎందుకంటే కలియుగంలో సంకీర్తన యాగం ఉంది. భక్తులు ఏం చేశారు? మృదంగము, కర్తాలు, వాద్యాలు వాయిస్తూ వాళ్ళు ఈ సంకీర్తన యాగం చేసింది. కనుకనే మనకు కూడా భక్తులకు ఈ పూజలు ఆ పూజలు అన్నీ చేసే అవసరం లేదు. చాలా ఉంటారు ఇది చేయాలా ఏం లేదు. మా గృహప్రవేశం ఉంది, చేసుకోండి. కుటుంబ సభ్యుల సంతృప్తి కోసం, వీర సంతృప్తి కోసం చేసుకోండి. కానీ వాస్తవంగా నిజమైన గృహప్రవేశం ఎప్పుడైతుంది? అందరు భక్తులందరూ వచ్చేసి ఎప్పుడైతే మన ఇంట్లో సంకీర్తన చేస్తారో, ఇక మనం ప్రేమ కొద్దీ భక్తులకు మంచి మంచి వంటకాలు చేసి అలా తినబెడతామో అప్పుడే అది వాస్తవంగా యజ్ఞంది పూర్ణాహుతి. మనం యాగం చేసిన రాష్ట్రం పూర్ణాహుతి అంటారు, లాస్ట్ క్షేత్రాన్ని. మనకు యజ్ఞకుండంలో పూర్ణాహుతి చేసే అవసరం లేదు. మనకు యజ్ఞకుండం అవసరం లేదు, యజ్ఞకుండంలో పూర్ణాహుతి చేసే అవసరం లేదు. ఎందుకంటే భగవానుడు చక్కగా శ్రీమద్ భాగవతం తెలియస్తుంది 3వ స్కంధంలో, నేను నా భక్తుల నోటి నుండి నేను తింటాను. వాస్తవంగా యజ్ఞకుండం అంటే ఏంటి? అది విష్ణుది నోరు. యజ్ఞకుండం అంటే ఇక అగ్ని, ఇది ఆ విష్ణుది నాలుక. దిస్ ఈస్ ద హోల్ దిస్ థింగ్. యజ్ఞకుండం అంటే భగవంతుడు విష్ణు నోరు, ఇంకా అగ్ని ఇది నాలుక. కానీ భాగవతంలో కృష్ణుడు చెప్తున్నాడు నేను నా భక్తుల నోటి నుండి వింటాను అంటే ఒక శ్లోకం నారాయణ ఈ జై విజయ సందర్భంలో, ఈ జై విజయ వాళ్ళు వైకుంఠంకి వెళ్ళే కింద పడిపోయారు. హిరణ్యకశిపు హిరణ్యాక్షపు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఈ చతుష్కుమారులు బ్రహ్మదేవుని మానసపుత్రులు సనక్, సనాతన్, సనందన్, సనత్ కుమార్ వీళ్ళు 40 నిమిషాలు ఈ జై విజయని స్థాపించింది. వాళ్ళని శాంతించడానికి భగవాన్ ఏం చేస్తున్నాడు? బ్రాహ్మణులు, వైష్ణవులు అంటే నాకు ఎంత ప్రియులు చెప్తున్నాడు. ఆ సందర్భంలో ఎక్కడ చెప్తున్నాడు? ఆ యజ్ఞంలో స్వాహ నెయ్యి పోసే బదులు యజ్ఞ పంతులు ఏం చేస్తారు? నెయ్యి తీసుకొని స్వాహ ఇస్తారు కదా. ఇక్కడ నారాయణ ప్రత్యేకించి ఏమంటున్నాడు? ఆ యజ్ఞకుండంలో స్వాహ నెయ్యి పోసే బదులు అదే నెయ్యితోని మంచి మంచి వంటకాలు చేసి బ్రాహ్మణుల వైష్ణవం జరుగుతుంది. అది నాకు చేరుతుంది.
చెప్పండి. సో కనుకనే మనం యజ్ఞకుండంలో నెయ్యి పోసే అవసరం లేదు. అదే నీకు ఏం చేయాలి, మంచి మంచి వంటకాలు తయారు చేయాల్సింది. భక్తులను వైష్ణవులు ఆహ్వానించి ఇంట్లో సంకీర్తన చేయించుకోవాలి. ఇంకా వాళ్ళకు మంచి మంచి భోజనాలు నడుపు. ఎందుకంటే భగవానుడు ఆ భక్తుల నోటి నుండి మనము ఏమంటారు సమర్పించే ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తుంది. కనుక నేను ఇట్లాంటివి చేసుకోవద్దని చేసుకోదు, యజ్ఞాలు దాని తప్ప చేసుకోరు. ఎందుకంటే అందరూ మన లెవెల్ లేరు కదా, వాళ్ళకి అర్థం కాదు. చెప్తే గట్లు ఎట్లా, ఇది చేయలేరా, అది చేయలేరా, అది కాదు ఇట్లా అట్లా అన్నట్టు వాళ్ళ సంతోష కోసం చేసుకోవాలా. కానీ నమ్మకం దేని ఉండాలి, సంకీర్తన మీద. సంకీర్తనపై నమ్మకం జరగాల్సింది. సంకీర్తన జరగకపోతే వైష్ణవులకు తినకపోతే ఆ ప్రోగ్రామ్ ఇన్కంప్లీట్. కుటుంబ సభలో పిలిపించి వాళ్ళకు ఎన్ని బట్టలు, షర్ట్ పీసులు, ప్యాంట్ పీసులు, రైతాన్లు, ఇవి అవి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా, ఎన్ని చేసినా, ఎన్ని పెట్టినా ఆ ప్రోగ్రాము ఇన్కంప్లీట్, సక్సెస్ఫుల్ కాదు. సక్సెస్ఫుల్ ఎప్పుడైతే భక్తులు వచ్చేసి మన ఇంట్లో అడుగుపెట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని కీర్తన చేసి వాళ్ళ ప్రసాదం ఉంటారో అప్పుడు ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది, పూర్ణ అభివృద్ధి. ఇప్పుడు ప్రశ్న ఉంటుంది, మరి ఇంత సరళంగా మార్గం ఉంటే వై డోంట్ పీపుల్ ఫాలో దిస్? జనాలు ఎందుకు ఈ సరళమైన మార్గం వదిలేసి ఈ కఠినమైన మార్గం ఎందుకు పాటిస్తారు? So they may ask, if the process is so simple, why the whole world is following a difficult path? So దానికి సమాధానము యమధర్మరాజు నెక్స్ట్ శ్లోకం తెలియస్తున్నమాట. ఏమో చెప్తుడు, ప్రాయేణ వేదత ఇదం మహాజనోయం దేవ్యా విమోహితమతిర్బతమాయయాలం త్రయాంజలీకృతమతిర్మధుపుష్పితాయాం ద్వైతాలికే మహతి కర్మణి యుజ్యమానా. ఇవి చెప్తుంటూ ఇక్కడ శ్లోకంలో మధుపుష్పితాయాం. వేదంలో నేను మొన్న కూడా చెప్పాను కదా, వేదంలో 99% ఏంటి చెప్తుంది? కర్మకాండ. కర్మకాండ అంటే ఏంటి? ఇది చేస్తే ఇలా అవుతుంది, అది చేస్తే ఎలా అవుతుంది. పంతులు చెప్పేది ఏంటి? ఏమైనా సమస్య ఉందా, ఇది చేయండి అంటే. మా టెంపుల్ ఎందుకు వస్తారు, మేము గోపు చేయొచ్చా, మేము గానే పెడతాం, ఎందుకు తెలుసు. పంతులు చెప్పిండు, కొండ్రి ప్రతిరోజు ప్రొద్దున పోయి ఆ గౌలకు ఈ పిండి ముద్దలు పెట్టుండ్రి, దాని పెట్టుండ్రి, ఈ నవధాన్యాలు తినట్టుండ్రి, మీ దోషాలు తొలగిపోతాయి అన్నారు. ఇప్పుడు ఎప్పుడు ఎందుకు వస్తారు? నేను స్ట్రిక్ట్లీ బాగా చెప్తా, మా ఊరు మీ కర్మ లేదు ఇక్కడ, మీ కర్మ మీరు పోసుకోరు, మా ఊరిని ఎందుకు? మీ పాపాలు మా ఊరికి పెట్టుకుంటాయి. నేను చూస్తాను రిజెక్ట్ పెట్టలేదు ఇక మా ఊరికి. ఇవన్నీ పంపులు ఇస్తారనమాట. ఇప్పుడు మీరు టీవీలో చూడండి, ఏదో ఛానల్ చెప్తా ఉంటారు, ఇప్పుడు ఇది బరబర్ లేదు, ఇట్లా లేదు, ఇది చేయండి, తంబాల బాగా మీద పోకనట్టుండ్రి, పోకన కర్పూరం పెట్టుండ్రి, కర్పూరం పసుపు చెప్తుంటారు. ఎందుకు? ఈ దోషం తొలగిపోతుంది. మొత్తం బయట ప్రపంచంలో 99% ఇది నడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఎందుకు? ఎందుకంటే అది వాళ్ళు చెప్తున్నారు, శాస్త్రం నాటు ఉంది. వాయ్ ఎందుకు మరి ఇవన్నీ ఎందుకు మార్గాలు? చక్కగా ఒక్కటి ఇచ్చిన నో అదర్ జస్ట్ జపం చేయండి అయిపోతుంది చెప్పచ్చు కదా. ఇవన్నీ ఇండైరెక్ట్ మార్గాలు ఎందుకు? కనుకనే ఇక్కడ యమధర్మరాజు ఏమో చెప్తుండు, బికాస్ దే ఆర్ బివిల్డర్డ్ బై ద ఇల్యూజరీ ఎనర్జీ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. భగవంతుని యొక్క దేవాదేవుడైన మాయా శక్తిచే మోహితులైన వాళ్ళు, భ్రమితులైన వాళ్ళు. మాయని పడింది
అందరినీ భ్రమ పెట్టడం లేదా? బికాస్ దే ఆర్ బెవిల్డర్డ్. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు మాయ గురై వాస్తవమైన విషయం వాళ్ళు మర్చిపోతారు. మాయ పని అదే. మాయ అంటే ఏంది? దాట్ విచ్ ఈస్ నాట్. ఏది లేదో దాన్ని ఉంది అని నమ్మడమే మాయ. సో భగవంతుని మాయాశక్తి ఏం చెప్తుంది? వీళ్ళకు వాస్తవమైన విషయాలను అర్థం చేపియది, చూడనియది. ఇది మాయది పని. సో కనుకనే ఇటువంటి కర్మకాండ విషయాలు ఇచ్చిన యజ్ఞవల్కయ ముని, జైమిని ముని, ఇంకా అన్ని ధర్మశాస్త్రం రచించే వాళ్ళు, వాళ్ళందరి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ భగవంతుని మాయాశక్తిచే మోహితులే ఉన్నారు. కనుకనే వాళ్ళు నిజమైన భాగవత్ ధర్మం అంటే ఏందో, దాని గొప్పతనం ఏందో తెలుసుకోలేకపోతున్నారు. అలాగే మన పరిస్థితి ఉంది. మనం అవి పాటిస్తాం కాబట్టి మనం కూడా భగవంతుని మాయాశక్తిచే మోహితులే ఉన్నాం. ఇంకా మాయది ప్రభావం అంటే ఏమిటి? మాయ మనకు నమ్మకం కలుగుతుంది. ఏంటి? నువ్వు ఈ దేహంవి అవులేదు, ఈ దేహం యొక్క అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు తీర్చుకొని ఇవి విధానాలు ఉన్నాయి. ఇంకా మాయ ఏమవుతుంది? అవన్నీ అవసరాలను కూడపెట్టుకోవడమే జీవిత లక్ష్యము. ఇంకా లైఫ్లో ఎంజాయ్ చేయాల్సింది, ధర్మం పాటించాల్సింది. ఇంకా దేనికోసము? అర్థం కోసం. ధర్మం దేనికోసం పాటించాల్సింది? అర్థం కోసం. మరి అర్థం దేనికోసం? కామం కోసం. ఇజ్ ఇట్ నాట్? పైసా దేనికోసం కదా? వై యు వాంట్ మనీ? టు ఎంజాయ్. మేము మన దుబాయ్లో చూసాం కదా, ప్రపంచంలో మూల వెళ్ళి జనాలు మొత్తం డబ్బులు సంపాదించుకొని పెద్దతో తిరగడానికి ముసలు నరసాదైతే లేదు. అటువంటి ముసలి షార్ట్స్ వేసుకొని, చిన్న బట్టలు వేసుకొని, టోపీలు వేసుకొని, మా గోవర్ డ్రెస్ చేసుకొని ఇట్లా కెమెరా పట్టుకుంటే ఫోటో కది ఫోటో దిగుతున్నారు. చెప్పండి, మనముంటాము నీ సావగలవు ఎక్కడ వాడి సావక ఇదేంటని ముసలు అలా సోకులు చూస్తే ఇక్కడ మన ఇండియాలో అంటే ఏమంటారు, యువతలు కూడా అంత వేగం చేసుకోరు. ఆ ముసలు అట్లా అక్కడ కన్సెప్షన్ ఏంటి? జస్ట్ ఎంజాయ్, డబ్బు సంపాదించుకోవాలా. వెస్ట్రన్ కల్చర్ అంటే ఏంటి? వెస్ట్రన్ కల్చర్ అంటే ఏం బాధ్యతలు పెట్టుకోవద్దు. సంవత్సరంకి ఒక 6 నెలలు పని చేయాలా, మిగతా 6 నెలలు ఒకటి మనం ఏం చేయాలి? పొడగొట్టుకోవాలి. అక్కడ భార్య, పిల్లలు, సంసారం, భూములు, ఆస్తులు ఏం లేదు. వాళ్ళు కేవలం ఒక్కదాని కోసమే డబ్బులు సేవ్ చేసుకుంటారు. ఎందుకు తెలుసా? ఒక్క విషయం కోసమే డబ్బులు సేవ్ చేసుకుంటారు. దేనికోసం? చనిపోయిన తర్వాత వాళ్ళని ఎక్కడ వాయిస్తారు, దానికోసం ఖర్చు పెట్టుకున్నారు. ఇన్వెస్ట్ పెట్టుకుంటారు. బాబా నేను ఎప్పుడు లేకపోతే ఇవి ఇది మీరు నన్ను ఇక్కడ వాళ్ళంటే మొదలు వెళ్ళారు. దానికోసం తప్ప మిగతా వాళ్ళకు ఏం లేవు. మాత్రం వాళ్ళ గోల్ ఏముంది? జస్ట్ ఎంజాయ్, జస్ట్ డ్రీమ్ మెరీ. ఇలా వీడు సోపతి, నేను ఇంకోటి సోపతి, అంతే. అయ్యో ఇంకొన్ని సంసారం వెళ్ళదీయాలి, ఇంకొన్ని జీతం గడపాలి అనే ఏం విషయం లేదు. చూసాను ఆ దుబాయ్ది గోల్డ్ షాపు, గోల్డ్ మార్కెట్లో పోతే కూర్చోదు ఎట్లా కూర్చోచ్చు మూడు ఇట్లా అలాగే ఇది అది చెప్తున్నావు ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఇది కంట్రోల్ చేసుకో. నువ్వు ఎంత మంచి ఎక్స్ప్రెషన్ 5 తగ్గితే ఎక్కుతుంది. కనీసం వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళకి లేదు. ఎందుకు? వీళ్ళందరూ భగవానుని మాయా చైతన్యకు మోహితులే ఉన్నారు. మాయ నమ్మకం కలిగిస్తుంది. ఏం నమ్మకము? ఈ జీవితం దేనికోసం ఉంది? ఎంజాయ్మెంట్ కోసం ఉంది. సో ధర్మం పాటిస్తే దేనికోసము? అర్థం కోసం. సో అర్థం దేనికోసము? ఎంజాయ్.
ఒకరోజు బీచ్కి పోయినాం. పని బీచ్ అనే నాకు బీచ్ ఎందుకు పొద్దున పోయినాం మేము. అప్పుడు ప్రేమ చూడండు ఎంత గరీబ్ దేశం ఉంది పాపం. ఏం పోయామంటే అలా ప్రేమ బట్టలు లేవు పాపం. ఇది గరీబ్ దర్తాం. పేయంతో సన్స్క్రీన్ పెట్టుకొని ఆ ఉస్కెలా పొరుగురు టమాటోలా గోగలు పెట్టుకొని పేన బట్టలు లేకుండా చెప్పండి. ఎంజాయ్మెంట్. ధర్మం పాటించే దేనికోసం? అర్థం కోసము. అర్థం దేనికోసము? కామం కోసం. ఏదాని తర్వాత విసుకొచ్చుతుంది. అయ్యో ఎంత ఎంజాయ్మెంట్ అయితే లేదు, అనుకున్నంత హ్యాపీ ఉండలేదు. ఏం తెలియదు మోక్షం. మోక్షం వేదాలు ఏం చెప్తుంది? ధర్మం, అర్థం, కామం, ఇంకా మోక్షం చెప్తుంది. కానీ భగవద్భక్తి విషయం భగవద్భక్తి విషయము చెప్ప ఎందుకు? ఎందుకంటే మాయ పని ఏంటి? నేను ఇరికిచ్చుడు. ఇక్కడ మాయ పని ముక్తిచ్చుడు కాదు. మాయ ఒకటే పని ఉంది. నువ్వు ఇక్కడ ఇరుకుతావో బస్ ఇళ్ళకెళ్ళి బయటపడుతుంది. బంధనాలు ఆ ముళ్ళు పడతా ఉంటాయి, పడతా ఉంటాయి, పడతా ఉంటాయి. కానీ భాగవతం ఏమవుతుంది? ముళ్ళు తిప్పుతా అవుతుంది. కానీ ఇన్ని ముళ్ళు ఉన్నాయి, ఇప్పుడు సాధ్యం కాదు. ఏం చేస్తుంది? కత్తి కట్టి నరికేస్తుంది. ఆ ముళ్ళ మీద దెబ్బెత్తుంది. ఏంటది? బంధనాన్ని విడిపోతాయి. సో కనుకనే ఇక్కడ చెప్తున్నారు యమధర్మరాజు భగవంతుని యొక్క మాయాశక్తి చే ప్రభావితులై యజ్ఞవల్క్య, జైమిని లాంటి గొప్పమైన ఋషులు కూడా వాళ్ళు ఎన్నో ధర్మశాస్త్రం రచించారు. కానీ వాళ్ళు ఈ 12 మహాజనులు ఏ భాగవత ధర్మం అయితే వాళ్ళు పాటిస్తుండ్రో దాన్ని మాత్రం వాళ్ళు దాని యొక్క రహస్యాన్ని మాత్రము తెలుసుకోలేకపోతారు. రహస్యం తెలుసుకోలేకపోతారు. తో ఇది కర్మకాండ. తో కనుకనే భగవద్గీతలో కూడా కృష్ణుడు 3వ అధ్యాయం చెప్తాడు, యా ఇదం పుష్పిత వాచ. తో ఏ విధంగా ఒక పువ్వు పుష్ప మనం మంచి పువ్వు చూపేమైతే ఇవి చెప్పాను అట్రాక్ట్ అయిపోతాం, టెంప్ట్ అవుతాం. అవును లేదు? దాన్ని రంగు చూసి, దాన్ని ఆకారం చూసి, దాన్ని వాసన చూసి. కానీ మర్చిపోతాము. ఏం మర్చిపోతాము? ఆ కలరు, ఆ ఆకారము లేదా ఆ గంధము అది పర్మనెంటు కాదు. అవును. కొద్ది సమయం ఒక రోజు గడిచిందా సాయంత్రం పువ్వు ఏమవుతుంది? ఆడిపోతుంది. అవును. ఆ పువ్వు ఆడిపోతుంది. కానీ మాయ అంటే ఏంది? ఈ జ్ఞానంని మర్చిపోవు. ఈ పువ్వు శాశ్వతంగా ఉండేది కాదు, ఈ గంధం ఉండేది కాదు, ఆ రంగు కూడా ఉండదు, ఆకారం కూడా ఉండదు. ఆకారం లేదు, రంగు లేదు, గంధం కూడా లేదు. కానీ మనము ఆ వాసనకు, ఆ రంగుకి ఇంత అట్రాక్ట్ అయిపోతాము, విషయం మర్చిపోతాము. దీన్ని అంటారు మాయ. మాయ అంటే ఇది వాస్తవ జ్ఞానాన్ని మర్చిపోడు. అప్పటి మందమే చూస్తాడు. ఇప్పుడు ప్రపంచంలో ఏమవుతుంది? అప్పటి మందమే. దాని తర్వాత ఏమవుతుంది? దాని రిజల్ట్ ఏంది? దాని విషయం ఎవరికి జ్ఞానం లేదు, లేదా వినుడే ఇష్టపడదు. ఎందుకు? డోంట్ టాక్ నెగిటివ్ మాట్లాడకు. అవును లేదా? తెలియదు నెగిటివ్ మాట్లాడకు, పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ ఉండాలి, మంచి విషయము. కానీ ఎప్పుడైతే నీకు తెలుసో ఈ పువ్వు వాడిపోతుందని దానికి ఆసక్తులు కాకుండా చెప్పుడు ఇది నెగిటివా? ఎందుకంటే పువ్వు వాడిపోతుంది, నీకేంటది? బాధేస్తుంది. అవును. అయ్యో పువ్వు వాడిపోయి, అయ్యో దీని రంగు పోయింది, అయ్యో దీన్ని సౌందర్యం పోయింది, దీనికి గంధం పోయింది, బాధపడతావు కదా. మరి బాధ కారణం ఏంది? ఫస్ట్ అట్రాక్ట్ పోయింది. అవును లేదా? పెద్ద పొరపడేసింది ఇక్కడ. ఫస్ట్ నువ్వు అట్రాక్ట్ అయినావు. అట్రాక్ట్ అయినావు కాబట్టి ఏమవుతుంది? అది టెంపరీ. దేనికన్నా కానీ, ఏ వస్తున్నా కానీ. ఇప్పుడు మన రూపం కూడా మనం అట్రాక్ట్ అయితే ఏమవుతాం? ఈ రూపం ఇయ్యాలన్న రూపం రేపు ఉండేది కాదు.
బాధపడతాం. ఎప్పుడు చెప్పలేదు మా చుట్టుపట్టు విలేజ్లో ఒక పిల్లగాడు టెంపల్ వస్తున్న పిల్లగాడు. నేను ఒకరోజు ఇట్లా అడిగిన మీరు ఎంతరని చెప్పిన మీ ఇద్దరం ఉంటే మీకన్నా పెద్దన చనిపోయినా ఏమైంది ఎంత వయసు ఉండదు జస్ట్ 22 years 22 years ఏమైంది ఇంత తక్కువ ఇష్టం ఇప్పుడు చెప్పి మీరు షాక్ అవుతారు. మా ఎట్లుంటుందో మీకు ఒక ఎగ్జాంపుల్ అర్థమైంది. ఫోటో తీయించి మరి చూపిస్తే నీ షాప్ ఉన్నాడు ఎక్కువ చెప్పు అలాగా స్మార్ట్గా ఇంత మంచి స్మార్ట్గా ఉన్నాడు. మరి ఏమైందంటే సూసైడ్ చేసుకున్నాడు. షాక్ చూస్తే అందం ఉన్నాడు 21-22 వయసు. ఈ వయసులో ఈ అందంగా ఇంత మంచిగా ఈ సూసైడ్ కారణం ఏంటి? విజిట్నాడు నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇది చేసిందా అట్లేం లేదు నార్మల్ అదే కారణం కదా. ఆ వయసు బిజినెస్ ఉండదు, ఆ వయసు చదివితే ఉండదు ఎక్కువ. ప్రాబ్లం గర్ల్ ఫ్రెండే ఒక అమ్మాయి వాళ్ళు అది చేసిన కారణం చేసుకొచ్చుకున్నారు. కానీ ఏం ప్రాబ్లం ఏముండే ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు చెప్పు ఏంటే షాక్ అవుతాను. వానికి ఒక నమ్మకం కలిగిందన్నమాట. ఏంటి నేను ఎప్పుడు తెల్లగా ఉండాలి ఎప్పుడు స్మార్ట్గా ఉండాలని. బిల్డింగ్కి వెళ్ళి కిందికి దిగి మళ్ళీ పైకి వచ్చాయండి రూమ్కి ఏం చేస్తుండే ముఖం పట్టుకోండి. ఎత్తుండు ఇంట్లోకి వెళ్ళి కేవలం ఊర్లో వచ్చిందంటే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ముఖం పట్టుకోవాలి. అట్లా దినంకి 10-20 సార్లు ముఖం పట్టుకుంటుండే. వై ఐ షుడ్ బి వెరీ స్మార్ట్. సో అట్లాంటి ఏదో చిన్న ప్రాబ్లం ఇక్కడ పిగ్మెంటేషన్ అయింది నెత్తి మీద, చిన్న నల్లగా పిగ్మెంటేషన్ అయింది. మరి అది కూడా దూరం కనబడలేదు. ఇలా చూస్తే ఏర్పడింది తనకే అద్దంలో చూసుకుంటే కొంచెం నల్ల కనిపిస్తుంది. ఆ పిగ్మెంట్ పోయిన అందం పాడవుతుంది. నేను అందం కదా కొట్ట ఎంచుకున్నాడు. అమ్మాయి ఇంకా తమ్ముడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయిండు. ఇది పండుగ ఉండే బాగా రాగి పండుగ రోజు. ఇంట్లో అమ్మ చీరతోనే సూసైడ్ చేసుకుంది. చెప్పండి దేనికోసం? ఒక చిన్న పిగ్మెంట్ నల్ల మచ్చ, అది కూడా మనకి దూరం చూస్తే ఏర్పడదు, బాగా అద్దంలోకి ఏర్పడుతుంది అంతే. ఈ మచ్చ చేయబట్టి నా అందం పాడైపోతుంది అనే భావనతో సూసైడ్ 21 వయసు ఎంత పిల్లలు చెప్పండి. సో ఈ విధంగా మాయా పనిచేస్తుంది. నేను ఒక విషయమే నమ్మకం కలిగిస్తాను. షీ విల్ కన్విన్స్ యువర్ సడన్ థింగ్. ఇప్పుడు వీటి ఎందుకు చెప్తుంటే ఇప్పుడు వీడు చనిపోవడం కారణం ఏంటి? వాడు ఆ అందంకి బానిసుడు అయిపోయాడు. అందంకి బానిసో తప్పు కాదు, కానీ వాస్తవ జ్ఞానం లేకపోవడం ఏంటి? ఈ అందం ఎప్పటికి ఉండేది ఉంటుందా? వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ కి నేను ఇప్పుడు ఇయ్యలేట్టున్నానో రేపు ఉండను. ఈ రోజున యవ్వనము, ఈ రోజున అందము, ఈ రోజున శక్తి, ఈ రోజున ఏదుందో అది రేపు ఉండదు. అది యాక్సెప్ట్ చేయాల్సింది. అది యాక్సెప్ట్ చేసి చేసుకొని జీవితం గడిపితే రేపు ఏమైనా మనకు ప్రాబ్లం కాదు. ఎట్లా కానీ లేదు నేను ఎప్పటిలోనే ఉంటా అనుకుంటే మనం అనుకుంటే కదా కొంచెం మనం అనుకుంటే కాలం ఉందని ప్రభావం చూపకుంటుందా? టైం ప్రభావం చూపుతుంది. ఆయుర్ హరది వైపుంసా ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తుండు, సాయంత్రం అస్తం అవుతుంది కదా. కానీ ఏంటి సూర్యుడు అస్తమయ్యేటప్పుడు? సూర్యుడు అస్తమయ్యేటప్పుడు ఏం చేస్తుండు? మన జీవితంలోకి ఒక రోజు ఏం చేస్తుండు? హరించిపోతుంది. ఆయుర్ హరతి వైపుంసా ఈస్ టేకింగ్ 1 day of our life and going without it. Sun is not going empty-handed. Is it not? ప్రతి ఒక్క జీవితంలోకి వెళ్ళే ఒక రోజును తీసుకుని వెళ్ళిపోతుంది. కనుకనే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. వాస్తవిక జ్ఞానం ఉండాల్సింది ఏంటి?
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క విషయము అశాశ్వతం. ఆసక్తిలో తప్పు కాదు, కానీ తెలుసుకోవాల్సింది ఇది ఎప్పటికి ఉండేది కాదు. మనం ఎప్పటికి ఉండము, మన అందం ఎప్పటికి ఉండేది, మన డబ్బులు, మన ఆస్తులు, మన శక్తులు, మన సౌందర్యము ఏ కూడా ఎప్పటికి ఉండేది కాదు. ఒకరోజు మనం అందరము ఎవరి దారి పెట్టుకొని అవి పోవాల్సింది. అవును కదా? ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. యవ్వనము పుట్టుక నుంచి వచ్చిందా? అందం పుట్టుక నుంచి వచ్చిందా? మధ్యలో నడవతలు వచ్చినాయి. మన నడమత కుదురుకుపోయి బాయ్ బాయ్ చేసిపోతుంది. నువ్వు వచ్చినప్పుడు ఏం చేయాలి? మంచిగా ప్రేమ కొద్ది స్వాగతం పలకాలి. ఇక పోయడం ఏం చేయాలి? ప్రేమ కొద్ది బాయ్ బాయ్ చెప్పాలి. ఇక్కడ ఉదాహరణ చెప్తాను, జస్ట్ మనసు ఉదాహరణ వచ్చింది. వినాయక చవితి అప్పుడు వినాయకుడు అందరూ ప్రేమ తీస్తారు కదా, పోయేటప్పుడు వెళ్తారు ప్రేమ కొద్ది మళ్ళా నిమజ్జనం చేస్తారు కదా. సింపుల్ సిద్ధాంతం. ఎందుకు? ఎవరు తెలుసు, పూజ కేవలం 10 రోజులే. దాని తర్వాత ఆ వినాయక విగ్రహాన్ని మనము సముద్రంలో ఎక్కడ నదిలో చెరువులను నిమజ్జనం చేయాల్సింది. కానీ అదే విషయము మనం మన జీవితంలో చేయము. అవును, అదే విషయాన్ని మన జీవితంలో మనం ఎందుకంటే యాక్సెప్ట్ చేయము. అది రియాలిటీకి. నేను ఒక సమయంలో వచ్చినా ఒక సమయంలో నేను కూడా పోవాల్సిందే. నన్ను కూడా నా కుటుంబ సభ్యులు చెప్తారు, నేను మద్దతు చేసి చెప్తారు. అవునండి, వినాయకునేమో చెరువుల, మననేమో ఆ చెరువు శ్మశాన వాటి కాదు. అంటే ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్, ఏది ఉండేది కాదు. ఉండదు. ఎప్పుడైతే మనం వాస్తవిక జ్ఞానం ఎక్సెప్ట్ ఇస్తామో అప్పుడు మనకు బాధ అనిపించదు. కానీ భగవంతుడి మాయాశక్తి ఏం చెప్తుంది? ఆ వాస్తవిక జ్ఞానాన్ని తెలియనియది, తెలిసినా కానీ ఒప్పుకోనియది. She will not allow you to know, and even if you know, she will not allow you to accept. That is the problem. That is సమస్య. That is the real problem of life. కనుక ఎవరైతే ఎక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి ఏం పర్వాలేదు. ఠీకే ముసలోనైనా ఠీకే ఫైన్, నో ప్రాబ్లం. నా టైం ఉండే, నా టైం గడిచిపోయింది లేదా, బాగుంది, నా టైం ఇచ్చిండు, నా ఎవరు ఇచ్చిండు. ఇప్పుడు ఏమవుతుంది? యవ్వనం పోతుంది. యవ్వనం ఇప్పుడు బాయ్ బాయ్ చెప్తుంది. యవ్వనం దారి కడికి వచ్చింది కానీ పోతున్నట్టు మనం ఏం చేయాలి? సరే అమ్మ ఓ, మళ్ళీ ఎప్పుడు వస్తుంది తెలియదు, మళ్ళీ ఈ జన్మ అయితే సాధ్యం కాదు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఎక్కడ కలిపి వెళ్తూ కానీ మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తి లేదు, పంపించాల్సింది. అప్పుడు అయితే ఆనందం ఉంటుంది. కనుకనే ఇక్కడ ఈ యమ ధర్మరాజు చెప్తాడు, దే కెన్ నాట్ అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ వాల్యూ ఆఫ్ పర్ఫార్మింగ్ డివోషనల్ సర్వీస్. భగవద్భక్తి ఎంత గొప్పదో, ఎంత దివ్యమైనదో, దాని యొక్క మహాత్మ్యం, దాని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారు. ఎవరు? మాయా చేత ప్రభావితమైన వాళ్ళు. Because their minds are attracted to the ritualistic ceremonies mentioned in the Vedas, Yajur, Sama, Veda and Rig, their intelligence becomes dull. వాళ్ళకి ఏమి నమ్మకం కలిగింది? నేను ఈ శాస్త్రంలో ఈ యజుర, సామ, రిగ్, వేదంలో తెలుపడినా నేను విషయాలు పాటిస్తే కొన్ని లాభాలు వస్తాయి. పువ్వులు, మంచి పువ్వులు ఉంటాయి. అర్థం చేసుకోవాల్సి చెప్పినట్టుగా ఏ పువ్వు కూడా ఎంత అందం ఉన్నా, ఎంత గంధం ఉన్నా, ఎంత ఉన్నా ఒక్కడే రోజు. ఎన్ని రోజుల పువ్వులు? ఆ పువ్వులు శాశ్వతంగా విడిగా. కనుగొనే 3వ అధ్యాయంలో కూడా చెప్తుంది భగవంతుడు. ఈ కర్మకాండలు ఏమి ఇస్తారు? ఈ యాయుధం పుష్పిత వాచ శబ్దాలు ఎట్లున్నాయి? అట్రాక్టివ్ లైక్ ఫ్లవర్స్. వేదంలో చెప్తున్నా, నువ్వు చెయ్యు, ఇన్ని వారాలు, ఇన్ని సోమవారాలు ఈ వ్రతం చెయ్యు, ఇన్ని శుక్రాలు ఈ వ్రతం చెయ్యు, 40 రోజులు దీక్ష ఉండు. ఎలా అనిపిస్తుంది? నిజం, అవునా, నిజంగా, అవునా, 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 ఖచ్చితంగా అవును. మార్కెట్లోకి వెళ్ళి పువ్వుల బజార్లోకి వెళ్తే పువ్వులు ఎట్లా అట్రాక్టివ్ కొడతారో, ఈ పువ్వు మంచి ఉంది, ఆదరణ మంచి ఉంది, ఈ పువ్వు మంచి ఉంది తీసుకునిపిస్తుందో, అదే విధంగా వేదంలో చెప్పిన ఈ కర్మకాండ భాగంలో విషయాలు అంతే పువ్వుల్లాగా మనం అట్రాక్ట్ చేస్తాం. దేర్ఫోర్ కాల్ పుష్పితం వాచ,
ఫ్లవరీ వర్డ్స్. ఇందులో కూడా అదే చెప్తారు, ఫ్లవరీ వర్డ్స్. కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు అట్రాక్ట్ కాదు. వీటిని ఎంజాయ్ చేయడం కోరిక ఉన్న వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. కానీ వద్దు, వీటితో నాకేం సంబంధం లేదు, ఎందుకంటే వీటి మీద ఖర్చు పెట్టుకోరు. ఎంత ఖర్చు పెట్టుకున్నా కానీ అది అప్పటి బంధమే. తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తారు, పువ్వులు మంచిగా మీరు సరిగ్గా వాళ్ళు అట్రాక్ట్ కాదు. కానీ ఇవన్నీ అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చెప్తారు, వాళ్ళు డల్ అయిపోతారు, వాళ్ళ బుద్ధి పనిచేయదు. కనుకనే ఎస్పెషలీ ద యజుర్వేద, their intelligence becomes dull, thus they are busy collecting ingredients for ritualistic ceremony that yield only temporary benefits. వాళ్ళు ఏం చేస్తారు, తాత్కాలిక సుఖం కోసం, తాత్కాలిక లాభం కోసము అన్నీ కూడా పెడుతూ ఉంటారు. మరి ఏం లాభాలు? సచ్ యాజ్ ఎలివేషన్ టు స్వర్గలోక, స్వర్గలోకం వెళ్ళి ఉన్నతమైన భౌతిక ఆనందం అనుభవించడానికి. కానీ వాళ్ళు ఈ సంకీర్తన భాగవత ధర్మం పాటిస్తే స్వర్గలోకం కాదు, నేను చక్కగా వైకుంఠలోకమే పోతా అనే భావన వల్ల ఉండదు. స్వర్గలోకం వెళ్ళొచ్చు, దానాలు తప్పలు తపస్సు చేసి తప్ప స్వర్గం వెళ్తారు. ఇంత సభలో కూర్చుంటారు, డాన్స్ చేస్తుంటారు, చేతిలో గ్లాస్ పట్టుకొని అల్లదా చెప్పారు మూవీస్లో, చేతిలో గ్లాస్ పట్టుకొని ఈ చేతికు ఇంకా ఇన్ని ఏంది మల్లెపూలు అట్లా కదా. ఇదే జీవితం. సోమరస్ ఒక స్పెషాలిటీ ఏంది, ఎంత తాగినా నాకౌట్ కావు. మనుషులు ఏం ఆలోచిస్తారు, ఇక్కడ ఒక్క సీసీ తాగినా 2 వేసినా ఏమిటా నాకౌట్ అయిపోతా, కప్పుడే చేస్తారు. కానీ స్వర్లోకంకి వెళ్తే ఇక్కడ సోమరస్ తాగుతుంది, ఎంత తాగు మనకి ఎక్కువ తాగుతుంది, నాకౌట్ కావు. మళ్ళీ ఇక్కడ ఈ శరీరంతో ఎక్కడిని ఎంజాయ్ చేయలేదు, దానికి లిమిటేషన్ ఉంది. కానీ అక్కడ అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్, దట్ బాడీ ఇస్ డిజైన్ లైక్ దట్, యూ కెన్ ఎంజాయ్ అన్లిమిటెడ్లీ. కనుకొని వాళ్ళు స్వర్లోకం వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. దానికోసం ఇక్కడ కూర్చుండి, హిమాలయాలో కూర్చుండి, కుటుంబం సంసారం బాగా పిల్లలు అన్నులు పెట్టుకొని తపస్సు చేస్తారు. దగ్గర ఏంది లో క్లాస్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు ఉదాహరణంగా ఏంటి చెట్టు కింద కూర్చుండి, తాటి చెట్టు కింద కూర్చుండి అంపుకొని తాగుడు. ఏం చేయాలి, హైదరాబాద్ పోవాలి, పబ్లకు పోవాలి, బార్లకు పోవాలి, డిస్కో లైట్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, మంచి మంచి అమ్మాయిలు ఉంటారు, మంచి మంచి గ్లాసుల్లో మ్యూజిక్ కూడా చేసుకుంటా, ఎగురుకుంటా, తాగుకుంటా తాగాలి. కానీ నువ్వు చెట్టు కింద కూర్చుండి ఒక చిన్న బింక్ పెట్టుకొని తాగినా నీకు అదే ఉంది. అక్కడ లక్షలు ఖర్చు పెట్టి తాగిన ఏంటి అదే కదా. కానీ అంటే నో హైయర్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఏంది హైయర్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో కనుకనే ఇప్పుడు చెట్టు కింద కూర్చొని తాగడు. హైదరాబాద్ పోవాలండి, ఇప్పుడు ఏమవసరం? ఇప్పుడు చెప్పినా కదా, వీళ్ళందరూ ఫారినర్స్ మొత్తము దుబాయ్ మాల్, వరల్డ్స్ బిగ్గెస్ట్ మాల్. దుబాయ్ మాల్ అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ మాల్. అందరూ కనబడతారు అక్కడ. ప్రపంచంలో ఉన్న కుట్టొక్కడు, కర్రవాడు, తెల్లోడు, ఎత్తోడు, కొట్టోడు, పచ్చడు, అన్ని కలర్స్ కనబడతాయి అక్కడ. సో వాళ్ళ దేశాలకు వెళ్ళి ఇక్కడ ఎంజాయ్మెంట్ రావాలంటే ఏం చేస్తారు? వాట్ దే హ్యావ్ టు డు? కష్టపడి డబ్బు సంపాదించడం ఎందుకు? ఫర్ హైయర్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో అదేవిధంగా ఇక్కడ యోగిలు తపస్సు చేస్తారు, వీళ్ళు యజ్ఞాలు దానాలు చేస్తారు, దేనికోసము? హైయర్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. కానీ అక్కడ కూడా ఏమవుతుంది? ఉదాహరణ ఎగ్జాంపుల్, ఇంద్రుని సభ మైఫిల్, మొత్తం మైఫిల్ సభ జమంచింది, అందరు కూర్చున్నారు, వాద్యాలు, గానం, నాట్యం, అప్సరలు వాడుతున్నారు, నాట్యం చేసుకుని ఇప్పుడు వీళ్ళు వాద్యాలు వాయిస్తున్నారు. కానీ సడన్గా మధ్యలోనే కింద పాతాళ లోకాలకు వెళ్ళే రాక్షసులు దండయాత్ర చేస్తారు స్వర్గలోకంపై. ఇప్పుడు పరిస్థితి
ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎగిరేడు అమ్మాయిలు వాళ్ళు పారిపోతారు. ఈ వార్తలు వాయిస్టులు డప్పులు మద్దలు తీసుకొని వాళ్ళు పారిపోతారు. వీళ్ళు దేవతలు ఇటు అటువంటి పారిపోతారు. లాస్ట్ దీని పరిస్థితి ఏంటి? ఎటువైంది? ఆ అమ్మాయిలు ఎటువైండ్రు, ఆ వాద్యాలు ఎటువైంది, ఆ మ్యూజిషియన్లు ఎటువైండ్రు? సరే ఎన్ని రియలైజ్ సరే ఇరవై ప్రాబ్లం ఉంది. కానీ అక్కడ పోయిన తర్వాత ఎట్లా విషయం ఇక్కడ చెప్తే అర్థం కాదు, ఇక్కడ చెప్తే అర్థం కాదు. అక్కడ పోయిన తర్వాత అనుభవించినప్పుడు అయ్యో ఎందుకు అప్తి, ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకుని అంత వేస్ట్ అయిపోయింది. కానీ స్టార్టింగ్లో ఈ టూరిస్టులు ట్రావెల్ ఏజెన్సీస్ ఎలా పబ్లిష్ చేస్తారు? ఫొటోస్ చూస్తేనే, ఆ ప్రొమో వీడియోస్ చూస్తేనే అవలేదు. ఎప్పుడు పోతాను, ఎప్పుడు లక్షద్వీప్ పోతా, ఎప్పుడు మాల్దీవ్స్ పోతా, ఎప్పుడు దుబాయ్ పోతా, ఎప్పుడు స్విట్జర్లాండ్ పోతా. అక్కడ చూస్తే నథింగ్ ఈజ్. మేము ఆ బుర్జ్ ఖలీఫా పోయి 3,000 రూపాయలు పర్ హెడ్, 3,000 రూపాయలు ఇండియన్ రూపీస్. దేనికి? మీరు పోయి దుబాయ్ ఈ బిల్డింగ్ పెడితే ఓ 10 నిమిషాల కోసం ఒక అనిపించింది. ఈయన 3,000, నా 3,000, 3,000 7 రూపాయలు గంటల కొడుతుంది. అదే 7,000 పడితే నేను ప్రేమగా ఇప్పుడు మన 2 సండే పీసులు పడుతుండే, మన 2 సండే పీసులు ఖర్చులు అయిపోతుండే. ఇప్పుడు అర్థం ఏం పోను, ఏం విషయం పోండి ఎక్స్పీరియన్స్ మళ్ళీ పెడతారు, మీరు మళ్ళీ చూస్తారు. పోండి టికెట్ చెప్పలేదు దీని ఎప్పుడు 175 grams. 7 వెళ్ళారా నెక్స్ట్ ఏం విషయం? అవే బిల్డింగ్లు అంతే, మొత్తం దుబాయ్లో ఉంటే మొత్తం అవే బిల్డింగ్లు పోటీ పెట్టుకున్నట్టు. नागा व्यक्ति प्रभु ऑलरेडी प्रभु जी कैसे लगा आपको दुबई? अब फर्स्ट टाइम है दुबई कैसे लगा? మంచి అనిపించింది దుబాయ్. ఏం నచ్చింది? నేను నాకు దుబాయ్లో ఏం లేదు, నాకు కనిపించింది కేవలం ఈ దిశ. ప్రతి చోటు కనిపించినది ఈ దిశ మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్క బిల్డింగు దానికి ఫౌండేషన్ ఏముంది? ఈ దిశ ఉంది. నీకంటే మంచి డిజైన్ ఉండాలా, నీకంటే మంచి లైటింగ్ ఉండాలా, నీకంటే మంచిగా ఉండాలా. వాట్ ఈస్ దట్? ఏం లేదు, నథింగ్ ఈజ్. కానీ మనం ఫోటోస్ వీడియో చూసేసరికి జీతం ఒకసారి కష్టపడతాం, డబ్బులు సేవిస్తున్నాం, ఏం చేస్తాం, పనిచేస్తాం. తో కనుకనే ఇది మాయాశక్తి. తో కనుకనే యమధర్మాలు చెప్తుండు, మాయాశక్తితో ప్రభావితులై జనాలు ఈ భాగవత్ ధర్మం యొక్క మహాత్మ్యాన్ని, భగవంతుని యొక్క నామము జపము, భగవంతుని యొక్క లీలలు వినము, భగవంతుని గుణాలను వినడము, ఇవన్నీ పట్ల మన ఆకర్షణ ఉండదు. ఇవన్నీ మనం వైకుంఠం తీసుకెళ్తుంది. బుర్జ్ ఖలీఫా మీద అయితే తప్పించింది. వాట్ ఈజ్ సో గ్రేట్? ఇంత బిల్డింగ్ కట్టింది 168 floors, 1 kilometer హైట్ ఉంది, 1 kilometer హైట్ ఉంది. అది అనేది కొత్త కాదు. భాగవతంలో కూడా 3వ స్కందంలో చెప్పబడింది. దేవహూతి స్వయంభవను కూతురు దేవహూతి వాళ్ళ బిల్డింగ్ టెరెస్ మీద ఆడుకుంటూ ఉంటే, స్వర్గలోకంలోకి వెళ్ళి ఏరోప్లేన్ పోతూ ఉంటే, ఆ దేవతలు స్వర్గలోకంలోకి వెళ్ళి ఏరోప్లేన్లోకి వెళ్ళి ఆమెను చూసుకుంటూ, ఆమె అందరూ చూసుకుంటా వాళ్ళు పడిపోయేవాళ్ళట. ఏరోప్లేన్లోకి వెళ్ళి వ్యక్తి కనబడాలంటే ఆ బిల్డింగ్ ఎక్కుతుండాలి. ఆలోచించండి. బిల్డింగ్ కనిపించే ఒక విషయం, కానీ బిల్డింగ్ మీద టెరెస్ మీద ఇంకా వ్యక్తి కనిపించాలంటే, మన వ్యక్తి ఇది బ్లడ్ కాదు, యాజ్ ఇట్ ఈస్ కనిపించాలంటే ఆ బిల్డింగ్ ఎంత ఎక్కుతుండాలి? ఆకాశంకి అంటూ ఉండాల్సింది. సో వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ బుర్జ్ ఖలీఫా? సో కనుకనే ఆ బ్యూటిఫుల్ అట్రాక్షన్ కాకుండా మనము వైకుంఠం పోవాల్సింది శాశ్వతంగా. ప్రతి ఒక్క వృక్షం, కల్పవృక్షం,
ఎవ్రీ ట్రీ ఈజ్ అ డిజైర్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ. భూమి మీద ప్రతి ఒక్క రేవ చింతామణి ఉంది, డైమండ్స్ ఉన్నాయి, సురభి ఆవులు ఉన్నాయి అక్కడ, ఇష్టం ఉన్న స్వాలు, ఇష్టం ఉన్న లక్ష్యులు ఉన్నాయి అక్కడ, వజ్రాలు, ముత్యాలు, మాణికాలు, డైమండ్స్తోని తయారీ ఉంది వైకుంఠం. సో యూ షుడ్ అట్రాక్టెడ్ టు గో దేర్. భాగవతంలో ఒక అధ్యాయం ఉంది వైకుంఠం విషయం. ఈ జై విజయ్ సారీ ఈ చతుష్ కుమార్ మీద వైకుంఠం పోయిందో వాళ్ళకి ఏమనిపించింది, అబ్విట్లో చూసుకుని ఆకర్షణ. వైకుంఠం పోయడానికి మనం అట్రాక్ట్ కావాల్సింది, కానీ అనుకోవాలంటే దానికి ఏం మాత్రం సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కానీ అది సాధ్యపడలేదు. ఎప్పుడైతే మనం భగవంతుడి మాయాశక్తితో బయటపడతాం. మాయాశక్తి ప్రభావం ఉన్నంత వరకు ఎప్పుడు దుబాయ్ పోతారు, ఎప్పుడు పోతారు ఇదే కోరిక ఉంటుంది. భయపడుతుంది, మిమ్మల్ని తీసుకోవాలి కోరిక ఉంది. మరి ఇక ఖర్చు వెళ్ళలేదు. ఒక 40-50 ఖర్చు పెడితే 60 7 రావచ్చు. అది చీప్ ఉండదు. ప్యాన్స్ చూసినా పోయినా అందరూ అవుతున్నా. నథింగ్ ఈజ్ దేర్. అదే బిల్డింగ్ రాత్రి కూడా చక్ చక్ పెడతాయి కదా, ఇంకేం లేదు. బిల్డింగ్లు పెడతాయి, లైట్లు పోనట్టున్నాడు బిల్డింగ్ తప్ప ఏం లేదు. సింప్లీ అట్రాక్షన్ లేదు. చూసినారా ఆ మాల్, దుబాయ్ మాల్ నంబర్ 1 మాల్, జనాలు 1000 మంది తిరుగుతున్నారు. కానీ ఒక్కోళ్ళ పెయిన బట్టలు చకాచక్, ఇవి అన్ని చకాచక్, కానీ ఒక్కొల్ల మొక్కమే నవ్వలేదు. నోబడీ హ్యాపీ. ఏం లాస్ మొక్కమే నవ్వలేదు. చెప్పిన ముసలి నవ్వలేదు. అక్కడ విషయంలో అట్రాక్టివ్ అవిటికి మనం ఆకర్షణ మనం చక్కగా భగవంతు నామం జపం చేసుకుంటా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇది సింపుల్ ప్రాసెస్ పాటించి మనం చక్కగా బయట వెళ్ళిపోవచ్చు. హరే కృష్ణ.